హల్లెలూయా. సర్వలోక రక్షకుడు అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యము మనలను బలపరచును. దేవుని వాక్యము మనలకు తెలివిని జ్ఞానమును కలిగించును. దేవుని వాక్యము మనకు శక్తిని, ఆనందమును, సంతోషమును కలిగించును. దేవుని వాక్యము మనకు అభిషేకమును అందించును. దేవుని వాక్యము మనలను బలవంతులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, ఘనత, శాశ్వతమైన ప్రభావము దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుండి 1వ యోహాను 5వ అధ్యాయము 14-15 వచనములు ఒకసారి మనం చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదయే. హల్లెలూయా. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును అని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఆయనను బట్టి, ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, మనము ఏది అడిగినను ఆయన చిత్తానుసారముగా అది ఆయన మనకు అనుగ్రహించును. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించును. హల్లెలూయా. నిత్య జీవము కావలను దేవా, నాకు నూతనమైన జీవము, నూతనమైన హృదయము, నూతనమైన మనస్సు కావలను అని నీవు అడిగినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించును. నేను పాపము నుండి బయటికి వచ్చి దేవా నీ వెలుగులో నడవాలి అని నీవు వేడుకొన్నప్పుడు ఆయన నీ మనవి ఆలకించును. అపవిత్రత నుండి పవిత్రతలోకి వచ్చి దానిలో పరిశుద్ధముగా దేవుని ఎదుట నిర్దోషముగాను నిష్కళంకముగాను జీవించుటకు నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన నీ మనవి ఆలకించు. ఇలా ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా ఆయన చిత్తానుసారమే. ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క వరము, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క విషయము కూడా ఆయన చిత్తానుసారమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాకు రక్షణ వస్త్రములను దయచేయమని నీవు అడిగినప్పుడు ఆయన నీకు దయచేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదయే. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఎవరైతే తాపత్రయపడతారో, ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఎవరైతే ఆశపడి ఉంటారో వారి మనవి ఆయన ఆలకించును. ఆయన వారిని ఆత్మ సంబంధమైన విషయములతో వారిని దీవించును. హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధమైన విషయములలో ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి ఆశ కలిగినప్పుడు ఆయన నీ ప్రార్థనను అంగీకరించి ఆయన నిన్ను అత్యధికముగా దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన యెడల, మొదటిగా నీవు నమ్మవలసినది, నీవు అడుగుతున్నప్పుడు అది నీకు ఆయన అనుగ్రహించును అని నీవు నమ్మిన యెడల అది నీ దగును. మొట్టమొదటిగా నీ మనస్సును నీవు స్థిరపరచుకోవాలి, నీ హృదయమును నీవు స్థిరపరచుకోవాలి. నా దేవునితో నేను మొరపెట్టుచున్నాను, ప్రభు యేసుక్రీస్తు వారితో నేను మొరపెట్టుచున్నాను, ఆయన తప్పనిసరిగా నా యొక్క ప్రార్థనను ఆలకించును, తప్పనిసరిగా ఆయన నన్ను దీవించును. హల్లెలూయా. ఆయన పలికిన విధముగా
అడగండి మీకు ఇవ్వబడును. మత్తయ్య 7వ అధ్యాయం 7వ వచనములు, అడగండి మీకు ఇవ్వబడును అన్న వాక్యమును నీవు గుర్తుపెట్టుకుని నీ మనసును నీ హృదయమును స్థిరపరచుకుని అది నీవు పొందదేవని నమ్మకము నీకు కలిగిన తరువాత నీవు ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆత్మ సంబంధమైన విషయములు, ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన ఆ యొక్క జ్ఞాన విషయములు నీవు ఆయనను అడిగినప్పుడు దేవా నాకు దయచేయమని తప్పనిసరిగా ఆయన నీ మనవి ఆలకించి ఆయన నిన్ను దీవించును. హల్లెలూయా. ఇంకా 1వ యోహాను 3వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాసి ఉందంటే, మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. ఏమని రాసిందో చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక, ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఆయన దృష్టికి ఇష్టమైనది నీవు చేయుచున్నావా లేదా అని నీకు ఎలాగ తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుంచి 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనముల వరకు ఒకసారి చదువుదాం. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే, హల్లెలూయా, జాగ్రత్తగా గమనించండి, దేవుడు తన్ను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. దేవుడు నీ కొరకు ఏవైతే సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, అవి హృదయమునకు కనిపించలేదు. కానీ అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా బోధించుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తివంతుని ఆత్మ, ఆయన దేవుని మర్మములను మనకు తెలియచేయుచున్నారు. ఏవైతే దేవుని చిత్త ప్రకారంగా మన జీవితంలో జరగవలెనో అవి మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు, మన హృదయమునకు గోచరము కాలేదు. కానీ నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నింపబడతావో, ఎప్పుడైతే ఆయనతో కలిసి ఉంటావో, ఎప్పుడైతే ఆయనతో ఏకాత్మగా నీవు నిలబడతావో అప్పుడు ఆయన ఈ విషయములను నీకు తెలియచేయను. అందుకే ఇక్కడ రాసి ఉన్నది ఏమిటంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యునికే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలా దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు వేరొక వ్యక్తికి తెలియవు, అవి నీకు మాత్రమే తెలుసు. అలాగే దేవుని యొక్క ఆత్మకు దేవునిలో ఉన్న రహస్యములన్నీ కూడా తెలుసు. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నీవు ఆ పరిశుద్ధాత్మతో నింపబడతావు, ఎప్పుడైతే నీవు ఆయన శక్తితోనూ ఆయన బలముతోనూ ఆయన యొక్క అగ్నితోనూ నీవు నింపబడతావు, అప్పుడు ఈ యొక్క విషయములన్నీ కూడా ఆయన నీకు తెలియచేయను. ఇంకా దేవుని వలన మనకు
దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మని పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయములు నీకు పరిశుద్ధాత్మ ద్వారానే నీకు తెలియజేయబడతాయి, కానీ మనుష్య ఆత్మతో నీవు దేవుని సంగతులను గుర్తించలేవు. ఆత్మ సంబంధమైన విషయములను పరలోక సంబంధమగు దేవుని ఆత్మ ద్వారానే నీవు తెలుసుకొనగలవు. పరలోక సంబంధమైన విషయములను, పరలోక సంబంధమైన జ్ఞానం నీవు పరలోక సంబంధమైన దేవుని ఆత్మ ద్వారానే పొందగలవు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వేరొక ఆదరణకర్తను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపించదును. ఈ లోకములో ఉన్నవారు ఆయనను చూడలేరు, ఎందుకుని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ మీరు చూసెదరు, మీరు ఆయనతో కలిసెదరు. ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో కూడా ఉండును. హల్లెలూయా. 1 యోహాను 3:22 మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనమేమి అది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని చిత్తానుసారంగా నీవు ఎలా అడుగుతావు? దేవుని చిత్తము దేవుని ఆత్మకే గాని నీకు తెలీదు. అందువలన నీవు దేవుని పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ఆయన అభిషేకముతో నింపబడతావో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ అగ్నిలో నీవు శుద్ధి చేయబడతావో, ఎప్పుడైతే నీవు మారు మనస్సు పొంది నూతనమైన స్వభావము నీవు ధరించుకుంటావో, ఎప్పుడైతే నీవు ఆయనతో కలిసి నడిచెదవో, అప్పుడు ఆయన తన స్వరమును, దేవుని చిత్తము నీకు తెలియచేయబడును. కావున ఆ దేవుని చిత్తము, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము నీ హృదయము నుంచి నీవు విన్నప్పుడు అది చక్కటి స్వరము, మెల్లని స్వరము, తీయటి స్వరము నీ హృదయంలో నుంచి నీకు వినిపించును. దేవా, నేను నీ చిత్త ప్రకారంగా ప్రార్థన చేయవలెను, కావున నాకు సహాయము చేయి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన తీయటి స్వరమును, చక్కటి స్వరమును, ఆ మెల్లని స్వరమును నీకు వినిపింపజేస్తారు. అడిగిన తరువాత నీవు ఆయన స్వరము కొరకు వేచి ఉండవలెను. నిశ్శబ్దముగా ఆ స్వరము వినుటకు ఆశ కలిగి ఉండవలెను. అప్పుడు ఆయన తన స్వరమును వినిపించును. అప్పుడు నీవు నమ్మవలెను ఇది దేవుని స్వరమని, నీ యొక్క ఆత్మస్వరము కాదని. ఇవి ఆత్మ సంబంధమైన విషయములో మనం మాట్లాడుకొనుచున్నాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు వీటిని గ్రహింపలేరు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క దేవుని జ్ఞానమును పొందేదారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఆయన ఏమంటున్నారంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు, మనకి చక్కటి విషయములను తెలియచేస్తున్నందుకు ఆయనకు సమస్తమైన ఘనత, మహిమ, శాశ్వతమైన ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీరు దేవుని చిత్తంగా ప్రార్థన చేయలేకపోతున్నారేమో. ఇప్పటి వరకు దేవుని అభిషేకంతో నింపబడక ఉన్నారేమో. దేవుని ముందు అడిగినవి ఇంకా పొందలేక ఉన్నారేమో.
ఆత్మ సంబంధమైన విషయముల కొరకు, ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైన వరముల కొరకు మీరు అడిగి అడిగి వేసారిపోయారేమో. కానీ ఈ దినమున నీవు గుర్తుపెట్టుకోవలసిన విషయములు, నీవు ఏది ఆయన చిత్తానుసారముగా అడిగినను అది నీకు దొరుకును. ఆయన చిత్తము నీకు ఎట్లు తెలియను, ఎలా తెలియను అంటే అది దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరికైతే ఇప్పటి వరకు వినబడలేదు, ఎవరికైతే ఇంకా కంటికి కనబడలేదు, ఎవరి హృదయమునకు అవి గోచరము కాలేదు, అవి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ఉన్నారు. అందరూ కలిసి దేవునికి మొరపెట్టండి. ఇప్పటి వరకు తెలిసి తెలియక జరిగిన తప్పులు, దేవునికి విరుద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అసహ్యమైనవి ఎందులోనైనా మీరు వాటిలో పాలు పంచుకున్నట్లయితే, వాటితో మీరు కలిసి ఉన్నట్లయితే వాటిలో నుంచి బయటికి రండి. మీ హృదయములను, మీ మనస్సులను స్థిరపరుచుకుని దేవుని వైపు తిరగండి. ఈరోజు దేవుడు మీ ప్రార్థన ఆలకించును. దేవుడు మీరు అడిగినవి మీకు దయచేసి మిమ్మలను ఆశీర్వదించును. హల్లెలూయా. ఈ ప్రార్థనలో మీరు నా ప్రార్థనతో పాటు ఏకీభవించండి. దేవుని ముందు మోకరించి ఆయనకు మొరపెట్టండి. మీ హృదయమును తెరవండి, మీ నోటిని తెరవండి. హల్లెలూయా. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థపడి ఉన్నాం. ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థపడి ఉన్నారు. ఆయన చేసిన బలియాగము వలన మనకు నూతనమైన జీవితము కలిగినది, నూతన జీవం మనకు అందచేశారు. ఆయన పొందిన పునరుద్ధానము వలన మనకు నిత్య జీవములో ప్రవేశించుటకు మార్గము కల్పించబడినది. ఆయన చేసిన ప్రార్థన వలన పరిశుద్ధాత్మతో ఏకాత్మ అయి ఉండుటకు ఈ యొక్క దేహము పరిశుద్ధాత్మ దేవునికి దేవాలయముగా, సర్వశక్తివంతునికి దేవాలయముగా, అది కూడా జీవించి ఉన్నంత కాలము దేవాలయంగా ఉండుటకు ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప వరములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను త్రోసివేయకుడు, ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడుడి అన్న ఆయన మాటలు గుర్తుపెట్టుకోండి. దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము నుంచి ఆయన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు గరుతైన తండ్రి, మీ మాటల ద్వారా, మీ వాక్యముల ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తుతులు తెలియచేయుచున్నాం. మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినను అది మాకు దొరుకును. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన ఫలములు, ఆత్మ సంబంధమైన వరములు మీ చిత్తానుసారముగా అడిగినప్పుడు మీరు వాటిని మాకు దయచేసెదరు. కావున దేవా, ఈ దినమున నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకొని వచ్చుచున్నాను. ప్రతి ఒక్కరి మీద మీ దయను, మీ కృపను కురిపించండి. వారి కుటుంబములను మీరు రక్షించండి. మీ కృప, మీ కరుణ వారి మీద ఉంచండి. వారు చేసిన తప్పులు ప్రతి ఒక్కటి, తెలిసి తెలియక చేసిన తప్పులు, పరిశుద్ధాత్మ దేవునికి చేసిన వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యములు, నీకు వ్యతిరేకంగా చేసినవి, నీకు అసహ్యమైన, నీ దృష్టిలో అసహ్యమైన వాటిలో వారు చేసినవి ప్రతి ఒక్క దానిని కూడా క్షమించి వారిని శుద్ధపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఈ సమయంలో నీ బలమైన హస్తమును చాపి వారిని తాకండి, వారిని శుద్ధి చేయండి. నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారిని శుద్ధి చేయండి. వారికి నూతనమైన మనస్సు, నూతనమైన
హృదయము, నూతనమైన జీవితము, నూతనమైన ఆ యొక్క దేహమును వారికి అనుగ్రహించండి. వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానములు తెలియనట్లు, ఆత్మ సంబంధమైన జ్ఞానము కలుగునట్లు అనుగ్రహించండి. ఈ సమయంలో మీ దయగల హస్తమును చాపండి. ప్రతి ఒక్కరిని తాకండి. వారి యొక్క పాత జీవితమును మార్చి నూతనమైన జీవితము, ఆత్మ సంబంధమైన విషయములలో ఆశ కలిగి ఉండినట్లు, వాటిలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినట్లు, మీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషంతో వారు నిండి ఉండినట్లు, మీ మహిమతో వారు ప్రకాశించినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.